హాయ్ అండి, అందరికీ నమస్కారం. టాలీవుడ్లో ఈ మధ్య వినిపిస్తున్నటువంటి ఒక ఇంట్రెస్టింగ్ బజ్ ఈరోజు మాట్లాడదాం. ఇప్పుడే ఇండస్ట్రీలో పేరు మారుమోగిపోతున్నటువంటి డైరెక్టర్ శ్రీకాంత్ ఓడెల తన డెబ్యూ మూవీతోనే ఇండస్ట్రీని షేక్ చేసినటువంటి ఈ యంగ్ డైరెక్టర్ ప్రస్తుతం తన పాన్ లెవెల్ ప్రాజెక్టు ది ప్యారడైజ్ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ది ప్యారడైజ్ షూటింగ్ చేస్తూనే శ్రీకాంత్ ఓడెల మరో పెద్ద స్క్రిప్ట్ పై కూడా సీరియస్ గా వర్క్ చేస్తున్నాడట. ఇంతకీ ఆ స్క్రిప్ట్ ఎవరి కోసమనే కదా, మన మెగాస్టార్ చిరంజీవి గారితో చేయబోయే సినిమా కోసం. అవును, మీరు విన్నది నిజమే. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం శ్రీకాంత్ ఓడెల ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి గారికి ఒక స్టోరీ లైన్ వినిపించేశారు. అది చిరంజీవి గారు కూడా బాగా నచ్చింది. పూర్తిగా స్క్రిప్ట్ రెడీ చేయి అనే గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేశారట. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇది ఏదో అడావిడిగా ఉండేటువంటి కమర్షియల్ సినిమా అయితే కాదు. శ్రీకాంత్ ఓడెల స్టైల్లో రా మాస్, రా ఎమోషన్, గ్రౌండెడ్ క్యారెక్టర్ డ్రామా, ఈ మూడు కలిపిన ఒక పవర్ఫుల్ స్క్రిప్ట్ గా సినిమా ఉండబోతుందని టాక్. ది ప్యారడైజ్ లాంటి ఇంటెన్స్ ఉన్న సినిమా షూట్ చేస్తూనే మెగాస్టార్ లెవెల్ ఒక కథను సమాంతరంగా డెవలప్ చేయడం అంటే ఓడెల కమిట్మెంట్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇదంతా చూస్తే ఒక విషయం మాత్రం చాలా క్లియర్ గా కనిపిస్తుంది. ఇది రొటీన్ మెగాస్టార్ సినిమా అయితే కాదు. ఫ్యాన్స్ కూడా ఇదే కోరుకుంటున్నారు. మెగాస్టార్ ని ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ లో చూడాలి, గ్రౌండెడ్ రా ఎమోషనల్ రోల్లో చూడాలి అని చాలా మంది ఫ్యాన్స్ ఉంది. శ్రీకాంత్ ఓడెల స్టైల్ ని దాని పర్ఫెక్ట్ గా సెట్ అవుతుందని ఫ్యాన్స్ కూడా నమ్ముతున్నారు. ఇప్పటికే సోషల్ మీడియాలో శ్రీకాంత్ ఓడెల వర్సెస్ మెగాస్టార్ చిరంజీవి అనే కాంబినేషన్స్ పై డిస్కషన్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి. ఆల్రెడీ వీరిద్దరూ సినిమా తీస్తున్నారనే అనౌన్స్మెంట్ ఎప్పుడో వచ్చింది, కానీ షూటింగ్ స్టార్ట్ చేస్తున్నట్టు ఇంకా మనకి అనౌన్స్మెంట్ రాలేదు. కారణం ఇప్పటి వరకు స్క్రిప్ట్ ఫైనలైజ్ కావకపోవడమే. ఒక పక్క ప్యారడైజ్ షూటింగ్ జరుపుకుంటూనే మరొక పక్క ఈ స్క్రిప్ట్ పై పూర్తి పనిలో నిమగ్నమైపోయాడట మన శ్రీకాంత్ ఓడెల. అంతవరకు ఇది ఒక బజ్ మాత్రమే కాదు, ఒక మాస్, ఒక క్లాస్, ఇద్దరికి పండగలా మారే కాంబినేషన్ కు మొదటి అడుగు అని చెప్పొచ్చు. మెగాస్టార్ కెరీర్ లో మరో డిఫరెంట్ చాప్టర్ తెరవబోతున్నాడా? శ్రీకాంత్ ఓడెల తన కెరీర్ లో బిగ్గెస్ట్ ఛాలెంజ్ తీసుకున్నాడా? ఈ ప్రశ్నలన్నిటికీ రాబోయే రోజుల్లోనే సమాధానం దొరుకుతుంది. సో అప్పటి వరకు వెయిట్ చేయాల్సిందే. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మరొక అప్డేట్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.